నాకు ఈ విషయం జర్ర ముందు తెలిస్తేనన్నా అయిపోతుండే. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈ రోజు డే 169. ఈ రోజుకి నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్ అప్లై చేసి 5 days అయితే అవుతుంది. అయితే ఈ రోజు ఒక రివ్యూవర్ చెప్పిన విషయం ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్ అప్లై చేసిన దాని తర్వాత కాల్స్ అనేటివి మనకు 20th తర్వాతనే వస్తాయి అని చెప్పేసి. కానీ నేనేమో అవలాగాని లెక్క దానికోసము అప్లై చేసిన వెంటనే ఎదురు చేస్తా ఉన్నా. కాల్ వస్తుంది, ఫస్ట్ నా వీడియోనే చూస్తారు అనే ఆత్రంతో సెలెక్ట్ అయితే అనుకో అది 100%. కాకపోతే ఏంటంటే నాకు ఈ ఎక్సైట్మెంట్ అనేది ఆగుతలేదు. నాకు ఈ ఆత్రం అనేది అసలు ఆపుకోలేకపోతున్నా. ఎందుకంటే దీనికోసం నేను ఇప్పటి నుంచి కాదు, జాన్ 1st 2026 నుంచే వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తుంది అని. గమ్మత్ ఏంటంటే జాన్ నుంచి మే వరకు ఇట్లా మంత్స్ ధనాధన వెళ్ళిపోయినాయి. దాని తర్వాత ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ప్రోమో అగ్ని పరీక్ష గురించి, అప్పటి నుంచి రోజులు చాలా లేటుగా పోతున్నాయి. అయితే ఇట్లానే బిగ్ బాస్ గురించి వీడియోలు చూస్తుంటే ఒక రివ్యూవర్ చెప్పిండు ఏంటంటే మనము బ్యాక్గ్రౌండ్ని మ్యాచ్ అయ్యేలాగా కలర్స్ అయితే వేసుకోవాలి బట్టలు అని చెప్పేసి. సో వాళ్ళు చెప్తారు దాన్ని బట్టే మనం డ్రెస్ అయితే వేసుకోవాలి అని చెప్పేసి అని అన్నాడు. తీరా దగ్గరకు వచ్చినాక తెలిస్తే వెంటనే ఎడ కొనుక్కుంటాము, ఎక్కడి నుంచి పైసలు వస్తాయి, ఇక అప్పు చేయాల్సి వస్తుంది ఇక బట్టలు కొనుక్కోవాలంటే. కనీసం ఈ విషయం నాకు ఒక 2 నెలలు 3 నెలల బ్యాక్ అయినా తెలిస్తే అయిపోతుండే అనిపించింది సడన్ గా ఒకటేసారి తెలిసేసరికి. ఇక ఏం చేస్తాం, ఇక ఏదో ఒకటి చేసి ఇక బట్టలు అయితే కొనాలి. ఒకవేళ మీరు కూడా ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక, మీరు కూడా ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీరు బట్టలు అయితే కొనుక్కోవాల్సి వస్తుంది కొన్ని జతలు. ఇక ఈ రోజు ముచ్చట అనేది ఇదే. ఇంకా ఇక రేపటి ముచ్చట్ల మళ్ళా కలుసుకుందాం. అప్పటి వరకు వ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయూరి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి ఇంకా అప్డేట్స్ కావాలంటే తప్పకుండా అకౌంట్ అయితే ఫాలో చేయండి.